ద్రౌపదిని కీచకుడేమన్నా ముట్టుకోగలిగాడా? సైంధవుడు చేరగలిగాడా? వల్ల కాల. దురాదర్శ. అంచేత అమ్మవారు దురాదర్శ అంటే అమ్మవారి అంశలైన వీళ్ళకే ఇంత గొప్పతనం ఉన్నట్టయితే దురాదర్శ. స్త్రీ శక్తి అంత గొప్పది. ఎక్కడైనా ప్రమాదం జరిగింది అంటే, ఒక వృక్షము దెబ్బతింది అంటే అర్థం గొడ్డలిని తిట్టవద్దు. గొడ్డలికున్న హ్యాండిల్ ఉంది చూచారా? ఆ చెట్టు నుంచి వచ్చిన కొమ్మ దాంట్లో చేరినప్పుడే వృక్షానికి ప్రమాదం. అంతటి గొప్పదైన నారీ శక్తికి ప్రకృతి ప్రతీక అమ్మవారే. అంచేత దురాదర్శ. నిత్యపుష్ట. నిత్యపుష్ట అంటే నిత్యము సద్గుణముల ప్రోవు అయినదావిడ. నిత్యుడు పరమాత్మ. నిత్యేన విష్ణునా పుష్ట. పరమాత్మ చేత ఎప్పుడూ కూడా ఆదరించబడి పుష్టి కలిగినది. నిత్యం పుష్టాచ సద్గుణై. నిత్యుడైన పరమాత్మని తన గుణముల చేత ఆనందపెట్టేది, ధైర్యాన్ని కలిగించేది. లక్ష్మీతంత్రం అంటుందొక మాట. లక్ష్మీతంత్రంలో అమ్మవారు చెప్తుంది, విషయై మే విన పుష్టా నిత్యం సంవిత్పరాతను. నా శరీరము సంవిత్పర అంటే జ్ఞానమునకు మూలకందమైనది. ఎలాగో తెలుసునా? ఇతర విషయములు ఎప్పుడూ కూడా నన్ను తాకనే తాకవు, ఇతరములైనవి. విషయం ఎప్పుడూ మంచిదే. మనం ఆధునిక కాలంలో వందలాది మంది విద్య నేర్చుకుంటున్నారు. విచిత్రంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? విద్య ఎప్పుడూ పవిత్రమే, కానీ విద్య నేర్చుకునేటప్పుడు వీళ్ళంతా తిరుగుతున్న వాతావరణంలో ఉండే దోషాలు వాళ్ళకు ఉంటున్నాయి. వైద్యుడు ఉన్నాడు, వైద్యుడు విద్య నేర్చుకున్నాడు. తన దగ్గరికి రోగి వచ్చారు. వైద్య విద్య పూర్తిగా తెలుసున్న వాడికి వచ్చిన రోగిని రోగిలా చూస్తాడు తప్ప అతడు వృద్ధుడా యవ్వనవంతుడా, చిన్నపిల్ల యవ్వనవత, అందగత్తె, అందవికార, బాల్యమా, మరొకటి అవసరం లేదు. వాళ్ళు ఎవళ్ళయ్యేది రోగముతో బాధపడే. అంటే విద్యకెప్పుడు కూడా లోపం ఉండదు. విషయములు అంటవు. అదిగో అమ్మవారు అంటుంది, విషయములు అంటని సత్శబ్దం ఏదైతే ఉందో, సత్శబ్దవాచ్యుడైన పరమాత్మని చెప్పే విజ్ఞానం ఏదుందో సంవిత్పర. అందుకని నన్ను నిత్యపుష్ట అంటారు. మళ్ళీ అదే ఉదాహరణ చెప్పుకోవాలి. సైంధవుడి ప్రలోభం కానీ, కీచకుడి ప్రలోభం కానీ, రావణాసుడి ప్రలోభం కానీ ఎవళ్ళది ఫలించలేదంటే అర్థము నిత్యపుష్ట. అలాగే రాజ్యార్హత దొరికింది. రావణాసుడు పట్టుకొచ్చి సంపదలు ఇస్తానన్నాడు, కానీ సీతమ్మ తల దించలేదు, నిత్యపుష్ట. శచీదేవి ఉన్నది, నహుషుడు లాంటి వాళ్ళు వచ్చారు, అయినా నిత్యపుష్ట. ఈ విషయములు ఆమెను అంటని అంటవు. అంటే మానవుల విషయంలో అయితే శైవ పుష్ణాతి విషయాన్ అజడధాభి జడాత్మన. కానీ నేనేం చేస్తాను? జడాత్మకములైన వాటికి కొన్ని గుణములు కల్పించి అప్పుడు ఆ జడత్వం లేనిదానిగా చూపిస్తాను నేను. అక్కడికే ఆగిపోతే దెబ్బతింటారు వాళ్ళంతా. కానీ గమనించాలి, ఈ గుణము రావడానికి ఈమె కారణమని గుర్తుపెట్టుకోగలిగితే నిత్యపుష్ట. అంతవరకు మామూలుగా ఉన్నవాడికి ధనం వచ్చింది. ధనం వస్తే వాడికి అహంకారం వచ్చింది. అహంకారం డబ్బు వల్ల కాదు, వాడిలో ఉన్న మన ప్రకృతి వల్ల వచ్చింది అహంకారం. కానీ డబ్బుకి ఎక్కడైనా అహంకారం ఉంటుందా? ₹1 పట్టుకెడితే ఏ షాపులో ఉన్నా రూపాయికి విలువ అదే ఉంటుంది కదా, ₹100 అదే ఉంటుంది కదా. కానీ ₹100 పట్టుకున్న వాడిని బట్టి లక్షణం మారుతుంది. నిత్యపుష్ట అమ్మవారు స్వయం ప్రకాశకములైన నేను స్వయం ప్రకాశకములు కాని వస్తువుల లోపల చేరి వాటికో విలువ కలిగిస్తాను నేను. అంటే శరీర ధర్మం అన్నది రంగు అన్నాం అనుకోండి, ఈ రంగు నిజమైన రంగు, కొత్త తెచ్చుకుంటే ప్రయోజనం లేదు. కానీ పసుపు, చందనము ఇలాంటి వాటి వల్ల రంగు పెరుగుతుంది. ఆ పసుపు చందనాదుల్లో ఉండే లక్ష్మీతత్వమే అమ్మవారు. అలాగా అది లేదనుకోండి, క్షణకాలం ఉంటుంది, తర్వాత పోతుంది. అలాంటి దాన్ని కాదు నేను. నిత్యపుష్ట, నిత్యాయ పరమాత్మని. అలాంటి పరమాత్మునికి నేను పుష్టి కలిగించేదానను, పరమాత్మతో కూడి ఉండేదానను. నన్ను నిత్యపుష్ట అని
ఋషులు కీర్తిస్తారయ్యా. ఇంద్ర నిత్యపుష్టాంతు మాం ప్రాహు సిద్ధా సంవిద్విచక్షణా. నిజమైన విజ్ఞానం కలిగిన వాళ్ళంతా నన్ను నిత్యపుష్ట అని అంటారు. అష్టాక్షరోఖ్యయం మంత్ర నిత్యం పుష్ణాతి న సంశయ. ఓం నిత్యపుష్టాయై నమః అని మీరు గనక ధ్యానం చేసినట్టయితే ఎంత తక్కువ స్థితిలో ఉన్నా కూడా ఎప్పుడూ ఆనందంతో ఉంటారు. ఒక మహారాజు రాజ్యములన్నీ గెలిచి 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 అహంకరిస్తూ ఉంటే ఒక సాధువు వెళ్ళాట. నువ్వు పెద్ద ముష్టివాడివి, నేను మామూలు వాడిని అన్నట్ట. ఎంచేత కేవలము నేను ఆ రోజు తిండి కోసం యాచన చేస్తా మాధూకరాన్ని, నీకు సరిపోక యాచన చేస్తున్నావు, అంచేత ఈ కంబళి నువ్వు తీసుకో అన్నట్ట మహానుభావుడు. నిత్యపుష్టా శబ్దం ఏమిటి? ఎంతవరకు ఆనందించాలో అంతవరకు ఉండేలాంటి గుణం ఏదుందో అది నిత్యపుష్టా తత్వము. అది కానిది దీనికే ఒక ఆంగ్ల కవి ద మిల్లర్ ఆఫ్ ద డీ అన్న ఒక పద్యంలో అంటాడు. ఒక మహారాజు గారు రాత్రిపూట నిద్ర పట్టక అటు ఇటు తిరుగుతూ ఉంటే ఎక్కడి నుంచో పాట వినిపిస్తోందట. అది డి అనే ఒక నదీ తీరం నుంచి వెళ్ళాడు. ఎవడరా పాట పాడుతున్న రప్పించాడు. రప్పిస్తే వాడు చిన్న పిండిమర ఆడించుకుంటూ ఉంటాడు. పిండిమర ఉంది వాడికి. మరి నువ్వేమిటి, నీకు అసలు ఏమిటి, ధనం లేదు, ఏం లేదు. ఏం లేదండి, సాయంకాలం దాకా చేస్తాను, అప్పుడు సాయంకాలం కాగానే ఈ టోపీ తీసి దులిపేసి షాప్ మూసేసి ఆ వెన్నెట్లో ఆ నదీ తీరంలో కూర్చుని పాటలు పాడుకుంటా అంటే అన్నాడు, నేను అలా పాడుకోదలుచుకున్నాను, నా కిరీటం నువ్వు తీసుకుని నీ టోపీ నాకు ఇస్తావా అన్నట్ట. ఐ విల్ నాట్ ఎక్స్చేంజ్ మై మీలీ క్యాప్ టు డైమండ్ స్టడెడ్ క్రౌన్ అన్నాడు వీడు. పాపం, రత్నాలు పొదిగిన నీ కిరీటం నాకు అక్కర్లేదు, ఈ దుమ్ము కొట్టేసిన ఈ క్యాప్ ఉంది సార్, కుళ్ళాయి టోపీ, ఇది నాకు ఆనందం అన్నాడు. నిత్యపుష్ట అంటే అమ్మవారే స్వయముగా లోపల ఉన్నప్పుడు మనకు అలాంటి పుష్టిని కలిగిస్తుంది, తృప్తిని కలిగిస్తుంది. ఓం నిత్యపుష్టాయై నమః. అమ్మవారు చిక్కిపోవడం ఉండదు, శోకించడం ఉండదు. సీతాదేవి అక్కడ లంకానగరంలో ఉంటే ఉపవాస కృషాం దీనాం, ఆవిడ ఎలా ఉంది? పినద్ధాం ధూమజాలేన శిఖామవ విభావసోహో. చుట్టూ పొగదూరి ఉన్నప్పటికి కూడా మండుతున్న కణికవలే ఉన్నదావిడ. పినద్ధాం ధూమజాలేన, అలాగా దీప్తాం రామ ఉపరోధ వ్యధితాం. నిజమే కష్టం ఉన్నది, కానీ ఆవిడ ఎప్పుడూ కూడా నిత్యపుష్ట. నిత్యపుష్టాం కరీషిణీం, ఏనుగులు తన పరివారముగా కలిగినది. వ్యాకరణ సూత్రం కారణంగా వేరే వేరే అర్థాలు చెప్పారు కరీషిణి అన్న తోట. కరిన్ ఈషా అన్నారు వ్యాకరణ సూత్రంలో. అంటే ఏనుగుల గుంపకి అధిపతి ఆవిడ, ఆమె చుట్టూ ఏనుగులే ఉంటాయి కనుక. కరిన్ ఇన్ అని చెప్పి ఏనుగులతో విహరించేది అని ఒక అర్థం చెప్పారు. మంకణ సంహితలో చెప్తారు, ఆగ్నేయాది దిక్కులలో ఏనుగులుంటాయిట. గుల్గులుశ్చ కరండక దమక సలిలశ్చేతి. 4 ఏనుగులుంటాయి. ఖ్యాత, ఆగ్నేయం, వాయువ్యం, నైరుతి, ఈశాన్యాల్లో ఈ 4 ఏనుగులు ఉంటాయి. కశ్యప సంహిత 8 ఏనుగుల్ని చెప్పింది. ఐరావతాది సమ్యక్ సమాజై ఆవృతాం శుభాం. ఐరావతము మొదలైన 8 ఏనుగుల చేత చుట్టబడి ఉంటుంది. ఐరావత, పుండరీక, వామన, కుముద, అంజన, పుష్పదంత, సార్వభౌమ, సుప్రతీక అని 8 ఏనుగులు. ఇందాకనేమో గుల్గులు, కురండక, దమన, శలిల అన్న 4 ఏనుగులు, ఈ 8 ఏనుగులు. ఇన్ని ఏనుగులు పరిరక్షిస్తూ ఉండగా, అలాగే మోహము, మదము అనే 2 ఏనుగులు ఎడాపెడా ఉంటాయంటారు. ఇన్ని ఏనుగులతో విహరిస్తూ ఉండేది గనక కరీషిణి.